గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్టడీ గైడ్. నేను శోభన్. సో ఇవాళ మన ప్రోగ్రాంలో ఇంజనీరింగ్ ఉన్న ఇంపార్టెన్స్ గురించి తెలుసుకుందాం. అయితే ఒక మంచి కాలేజ్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, ఎంసెట్ కంప్లీట్ అయ్యాక ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ తీసుకోవాలి, తదితర విషయాల గురించి మనకు వివరించడానికి ప్రముఖ విద్యావేత్త, విద్యా సంస్థల నిర్వహణలో 20 ఏళ్ల అనుభవం గల స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ డైరెక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు, హెచ్ఓడి సత్య కళ్యాణి మరియు ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రమౌళి గారు ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రమౌళి గారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 36 ఏళ్లు ప్రొఫెసర్గా, 6 నేషనల్ ఫండెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కు ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్గా కూడా పనిచేశారు. నేషనల్ ఇంటర్నేషనల్ జర్నల్స్ లో 100 పరిశోధక పత్రాలు ప్రచురించారు. ఇక 6 స్టూడెంట్స్ వీరి సూపర్విజన్ లోనే డాక్టరేట్ పొంది వివిధ ఇన్స్టిట్యూషన్స్ లో కూడా ప్రొఫెసర్స్ గా, సైంటిస్టులుగా చేస్తున్నారు. సో శ్రీమతి కళ్యాణి గారు ఎంబీఏ, ఎంఫిల్ కంప్లీట్ చేసి పిహెచ్డి చేస్తున్నారు. వీరికి గల 14 సంవత్సరాల టీచింగ్ అండ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ తో ప్రస్తుతం స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజీలో హెచ్ఓడి ఎంబీఏ చేస్తున్నారు. వారిని కూడా అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు, ఇటీవల కాలంలో ఒకప్పుడు చూస్తే కనుక మనము చాలా మంది పేరెంట్స్ కానీ, స్టూడెంట్స్ కానీ ఎక్కువ మటుకు ఇంజనీరింగ్ లో ఎగ్జాంపుల్ ఎంసెట్ తర్వాత ఇంజనీరింగ్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవారు. సో ఈ మధ్య కాలంలో కొద్దిగా సీఏకి వచ్చిన భూమి కావచ్చు, లేదంటే ఇతరత్ర విషయాలు కావచ్చు, మైండ్ డైవర్ట్ చేసేసి సో సీఏకు కోర్సుకున్న అవకాశాలు కానీ, భవిష్యత్తులో ఇంజనీరింగ్ తీసుకుంటే కనుక ఉద్యోగ అవకాశాలు కానీ ఏ విధంగా ఉన్నాయి? దీన్ని మీరు ఏ విధంగా డిఫరెన్షియేట్ చేస్తారండి? టీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఇంతకుముందుకు మనం ఎంపీసీ అనగానే ఇంజనీర్ అనేవాళ్ళు. అంటే ఎంపీసీ తీసుకున్నాడంటే వీడు ఇంజనీర్ అయిపోయాడు అనేది జనరల్ పర్సెప్షన్. లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి మనకు ఈ సీఏ కోర్స్ గురించి కనబడుతుంది కూడా. కాబట్టి ఇంటర్మీడియట్ ఎంపీసీ చేసిన స్టూడెంట్స్కో మరి ఇంజనీరింగ్ తీసుకోవాలా, సీఏ తీసుకోవాలా అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎందుకంటే ఎవరికైనా మంచి భవిష్యత్తు కావాలి. మరి ఏది తీసుకుంటే మంచి భవిష్యత్తు ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కాబట్టి ఇక్కడ మనం సీఏ కోర్స్ గురించి ఈ మధ్య వినబడుతుంది కాబట్టి ఎక్కువగా అసలు సీఏ కోర్స్ అంటే ఏంటి, ఏ విధంగా ఉంటుంది, కంప్లీట్ అయిన తర్వాత మనకు ఏ రకంగా అవకాశాలు ఉంటాయనే విషయం మనం మొదటగా మాట్లాడుకుంటే క్లియర్గా ఉంటుంది. జనరల్గా సీఏ కోర్సు 3 స్టేజెస్లో ఉంటుందండి. జనరల్గా ఇనిషియల్గా మనం సిపిటి అంటారు, ఫౌండేషన్ కోర్సు, తర్వాత ఐపీసీసీ అంటారు సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ సిఏ ఫైనల్ అంటారు. ఈ 3 స్టేజెస్ కంప్లీట్ చేస్తేనే సిఏ అంటారు. ఈ 3 స్టేజ్లో ఎక్కడ డ్రాప్ అయిపోయినా వాళ్ళు సిఏ అన్నారు. ఇంకోటి సిఏ కోర్సులో పాస్ ఫెయిల్ ఒకటే ఉంటుందండి. ఇక్కడ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఉండదు. అయితే కంప్లీట్ చేయాలి, లేదంటే 0 అన్నట్టు, అంటే నువ్వు ఫెయిల్ అయిపోయినట్టే అర్థం. అంతేగాని నేను కొన్ని చేశాను కాబట్టి నాకు బాగా చేస్తే ఫస్ట్ క్లాస్ వచ్చింది, కొంచెం యావరేజ్ చేస్తే అది అవకాశం ఉండదండి. మోర్ ఓవర్ ఇట్స్ నాట్ ఏ డిగ్రీ, అన్లైక్ అదర్ డిగ్రీ, ఇట్స్ నాట్ ఏ డిగ్రీ, ఇట్స్ ఏ ప్రాక్టీస్. సీఏ చేసిన తర్వాత మనం ప్రాక్టీస్ చేసుకోవాలి, లేదా ఏదైనా కంపెనీలో ఉద్యోగం తీసుకోవాలి. ఇక్కడ ఇంకో పాయింట్ చేయాలంటే, ఇప్పుడు ఇండియాలో మనం సీఏ చేసామండి, కానీ ఫారెన్లో వెళ్ళి చేయాలంటే మనం ఇక్కడ నేర్చుకున్నది సరిపోదండి. ఎందుకంటే మన యాక్ట్స్ డిఫరెంట్, ఫారెన్ యాక్ట్స్ డిఫరెంట్. ఇండియాలో మనం సీఏ కోర్స్ చేసినప్పుడు ఇండియాలో యూజ్ అవుతాం, కానీ ఇంకో దేశం వెళ్ళి చేసుకోవడం అనేది సాధ్యం కాదు. ప్లస్ రెండవది, మధ్యన డ్రాప్ అయిపోతే మనం కైలాసం లాగా ఉంటుంది, ఫైనల్లీ ఉన్న పాము తినేసి మళ్ళీ మొదటికి వచ్చినట్టు అదొక ప్రాబ్లం ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఎక్కడైనా మనం కంపెనీ తీసుకుంటే 1,00,000 మంది సీఏలతో ఏ కంపెనీ ఉండదండి. మనం అదొకటి అర్థం చేసుకోవాలి. 1,00,000 మంది సీఏలతో ఎక్కడ కంపెనీ ఉండదు, కానీ 10 లక్షల మంది ఇంజనీర్స్తో కూడా ఒక కంపెనీ ఉంటుంది. ప్లస్ నువ్వు గవర్నమెంట్ పోనీ సీఏ కోర్సు ఈరోజు ఇంటర్మీడియట్ తర్వాత పిల్లవాడికి అంత అవగాహన ఉండదు. పక్క వాళ్ళని చూసో లేకపోతే పేరెంట్ ప్రోద్బలంతో ఒక డిగ్రీ తీసుకున్న తర్వాత వాడికి ఒక 3-4 ఇయర్స్ తర్వాత వాడు ఆలోచన మారిపోయింది, మెచ్యూరిటీ కూడా వచ్చేసి లేదు నేను గవర్నమెంట్ జాబ్ సైడ్ వెళ్ళాలని అనుకున్నప్పుడు సీఏ తోటి వాడు ఈవెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా రాయలేడండి. కాబట్టి జనరల్ గా సీఏ కోర్స్ జాయిన్ అవ్వగానే వాళ్ళు ఏం చెప్తారంటే, బాబు దీంతో పాటు నువ్వు ప్యారలల్ గా బీకామ్ డిగ్రీ చేసుకోమంటారు. ఇంకా బర్డెన్ అవుతుంది. అంటే ప్యారలల్ నువ్వు కంపల్సరీ బీకామ్ చేసినప్పుడే నీకు ఒక డిగ్రీ అంటూ వస్తుంది. అప్పుడు మాత్రం నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి ఉంటుంది. ఈ లోపల నువ్వు సీఏ చేయలేకపోయినప్పుడు నీ బీకామ్ తోటి నువ్వు ఒక అకౌంటెంట్ గా నీ లైఫ్ అవుతుంది. అంటే నువ్వు సీఏ చేసినంత మాత్రాన ప్రతి ఒక్కరు లక్షలార్థం వస్తుంది సాధ్యం కాదు. హైలీ ఇంటెలిజెంట్ స్టూడెంట్ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే, అదే మనం ఇంజనీర్ తీసుకుంటే, అది మనం సీఏ వరకు ఆపర్చునిటీస్, ఇంజనీర్ వరకు తీసుకుంటే ఈరోజు చూడండి మనం టెక్నాలజీ ఏ విధంగా ఉందంటే, మనం వాడే మొబైలే తీసుకోండి, మన ఇంట్లో వాడే టీవీ తీసుకోండి, ఎనీథింగ్ యూ కెన్ టేక్ ఇట్స్ ఇంజనీర్స్తో పాసిబుల్. ఇండస్ట్రీ కానీ, మనం యూజ్ చేసే ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, బిల్డింగ్స్ తీయండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, ఇదన్నీ ఇంజనీర్స్తోనే
డెవలప్తోనే సాధ్యమవుతుంది. మెయింటైన్ చేయాలన్నా ఇంజనీరింగ్ పార్ట్ కింద అయిపోయింది అది. లేదు, ఈ ప్రపంచంలో ఇప్పుడు నేను ఇప్పటిదాకా చెప్పిన విషయాలు లేని ఈ ప్రపంచాన్ని ఊహించలేము. ఈవెన్ చిన్న ఒక విలేజ్కి వెళ్ళినా కానీ యూ నీడ్ ఆల్ దీస్ థింగ్స్. వితౌట్ దిస్ దెర్ ఈస్ నో డెవలప్మెంట్. ఇవన్నీ డెవలప్ చేయడానికి, మెయింటైన్ చేయడానికి ఇంజనీర్స్ కావాలండి. అంటే ఈ రోజు ప్రపంచంలో ఇంజనీర్స్ లేకుండా డెవలప్మెంట్ అనేది లేదు. ఏ కంపెనీకి వెళ్ళినా కానీ ఒక 1,00,000 మందితోటి 10 లక్షల మందితో మనం ఎన్నో కంపెనీ చూసామండి ఇంజనీర్స్ తోటి. అంటే ఇంజనీరింగ్ నువ్వు ప్రాపర్గా నేర్చుకొని మంచి నాలెడ్జ్ ఉన్నప్పుడు there is no limit for student. Right. Opportunities are more. Another thing, suppose in engineering degree అంత బాగా చేయలేదు, యావరేజ్ చేశాను అనుకోండి, చిన్న కంపెనీలో కూడా నాకు అవకాశం ఉంటుంది. ప్లస్ నేను MBA చేశాను అనుకోండి, నాకు ఆపర్చునిటీస్ పెరుగుతాయి. మేనేజరల్ పోస్ట్లో కూడా డిఫరెంట్ అంటే ఇంజనీరింగ్ సంబంధం లేని ఫీల్డ్లో కూడా నాకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో దట్ ఇంకొక నేను ప్రోడక్ట్ డెవలప్ చేశాను. ప్రోడక్ట్ డెవలప్ చేసినప్పుడు దాని పేటెంట్ తీసుకొని ఆ విధంగా వెళ్ళొచ్చు. అంటే ఐ కెన్ స్టార్ట్ మై ఓన్ ఇండస్ట్రీ, ఐ కెన్ గో ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అంటే దేర్ ఆర్ డైవర్సిఫై ఆపర్చునిటీస్. ఎగ్జాక్ట్లీ అండి. మీరు అన్నట్టుగా చూస్తే ఇంజనీరింగ్ కోర్స్ ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకుందాం. అదేవిధంగా ఇంజనీరింగ్ కోర్స్లో ఏ కాలేజ్లో జాయిన్ అవుతే ఆ కాలేజ్ జాయిన్ అయ్యే కాలేజ్ సిచ్యువేషన్స్ బట్టి ఎలాంటి కాలేజ్ని ఎంచుకుంటే కనుక మనం బాగుంటుందని చెప్పేసి కూడా తెలుసుకుందాం. కాల్ తీసుకుందామండి. కరీంనగర్ నుంచి శ్రీనివాస్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. హలో, నమస్తే సార్. శ్రీనివాస్ గారు స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ డైరెక్టర్ ఉన్నారు, డాక్టర్ చంద్రమౌళి గారు, మాట్లాడండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే సార్. గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్, చెప్పు సార్. ఇప్పుడు ఈ ఇంజనీరింగ్ విద్య అనేది మరి సాంప్రదాయక విద్య, బిఎస్సి ఎంఎస్సి కానీ ఇంజనీరింగ్ కానీ, హలో చెప్పండి, వినిపిస్తాం, చెప్పండి. ఈ రెండు కూడా 2 sides ఆఫ్ ద సేమ్ కాయిన్. ఓకే. అయినప్పటికీ ఇప్పుడు పేరెంట్స్ ఈ సాంప్రదాయక విద్యను పక్కన పెట్టి ఇంజనీరింగ్ అని చెప్పేసి ఇంజనీరింగ్ మటుకు పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఒక గొడవదారిగా వెళ్తున్నారు. అవగాహన లేకుండా, ఒక లక్ష్యం అనేది లేకుండా ఇంజనీరింగ్ చేస్తున్నారు. కానీ ఎందుకు చేస్తున్నారో అన్నది వాళ్ళ లోపల ఒక లక్ష్యం, ఒక విజన్ అనేది ఇన్కల్కేట్ కాకపోవడం మూలంగా ఇంజనీరింగ్ నిరుద్యోగం అనే ఒక పెను ప్రమాదం ముంచుకొస్తున్న తరుణం లోపల మరి ఎలా చేస్తే బాగుంటుంది, అసలు మరి ఎట్లా ఎలా ఎదురువైపు దారిస్తున్నాయో అర్థం కావట్లేదు పేరెంట్స్ కి. రైట్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అని కాల్ చేసినందుకు. మొదట్లోనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి, మళ్ళీ చెప్తున్నారు వారు, వినండి. ఇప్పుడు ఇంజనీరింగ్ చేసిన అని చెప్పేసి మనకు ఎవరు ఉద్యోగం ఇవ్వరండి. ఇంజనీరింగ్ డిగ్రీ కాదు కావాల్సింది, ఇంజనీరింగ్ డిగ్రీకి దానికి సంబంధించిన నాలెడ్జ్ ఇంపార్టెంట్. నాలెడ్జ్ లేకుండా మనకు ఎవరు ఉద్యోగం ఇవ్వరండి. చిన్న ఉదాహరణ చెప్తాను. మన ఇంట్లో ఒక పని మనిషిని పెట్టుకోవాలనుకుంటే వాళ్ళు సరిగ్గా పని చేస్తా లేదా అనుకుంటారు, ఒక 500,000 రూపాయలు ఇచ్చే మనిషికి. మరి ఒక కంపెనీ ఉద్యోగస్తుని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ పర్టికులర్ ఏదైతే బ్రాంచ్లో చదివాడో పిల్లవాడికి ఆ నాలెడ్జ్ ఉందా లేదా అని చూస్తారు. అంటే ఆ నాలెడ్జ్ ఉన్నప్పుడు డెఫినెట్గా మంచి అవకాశాలు ఉంటాయి. దాని నుంచి ఇంజనీరింగ్ జాయిన్ అయిన మొదటి సంవత్సరం నుంచే మనం ఒక ప్రయత్నం చేయాలి. అంతేగాని ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను కాబట్టి ఫైనల్ ఇయర్ అయిపోగానే నాకు చేతికి డిగ్రీ రాగానే ఉద్యోగం వస్తుంది అనుకుంటే అది భ్రమ అండి. అది ఫస్ట్ ఇయర్ నుంచే మనకు దాని దగ్గర శ్రమ మనం పెట్టినప్పుడు డెఫినెట్గా మంచి ఉంటుంది. దానికి సంబంధించిన అవగాహన ఇప్పుడే ఇంజనీరింగ్ కోర్స్ జాయిన్ అయ్యేటప్పుడే మనం డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నేను ఇంకో కాల్ తీసుకుందాం. నిజామాబాద్ నుంచి ప్రమోద్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి ప్రమోద్ గారు. నమస్కారం సార్. మాట్లాడండి. నమస్కారం అండి. ప్రమోద్ గారు చెప్పండి సార్. నమస్కారం సార్. ఏం లేదు సార్, మా చెల్లెలకి మనకు ఇంటర్మీడియట్ లో సార్ 870 వచ్చినాయి సార్. ఓకే సార్, ఇప్పుడు బీటెక్ లో మరి ఇప్పుడు ఏది తీసుకుంటే బాగుంటుంది సార్? గ్రూప్ ఏది తీసుకుంటే బాగుంటుంది అంటారు? గ్రూప్ ఏది తీసుకుంటే బాగుంటుంది అనేది ఇంతకుముందు మేము చెప్పుకొచ్చాము. మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీలో మీ బాబు చాలా బాగుండేది ఉంటే మీరు వచ్చేసి ఈసీఈ సిఎస్సికి మా పిల్లవాడు ఇంట్రెస్ట్ చూపెడుతుంటే అప్పుడు మీరు ఎటొచ్చేసి మీరు ఈసీఈ అండ్ సిఎస్సి చెప్పవచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బి, ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీ పిల్లవాడికి దేని మీద అభిరుచి ఉంది అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మీదనా, లేకుంటే ఓన్లీ కంప్యూటర్ రిలేటెడ్ మీదనా, లేకుంటే సివిల్ మీదనా, మెకానికల్ మీద. ఈ విద్యా కోర్సు లోపల ముఖ్యంగా మీ పిల్లవాడి అభిరుచిని బట్టి మీరు చూసుకోవచ్చు. అండ్ అన్ని కోర్సులు కూడా చాలా వరకు మంచి కోర్సులే. మీకు వృత్తి విద్యా కోర్సులలో సివిల్, మెకానికల్, ECE, CSE, EEE, IT, all the courses are very good courses. If you have got the skills in that one, everybody is getting excellent job. And దాని గురించి ముందు కూడా మేము చెప్తాం, వినండి. ఓకే, చంద్రమౌళి గారు, మీ టీచింగ్ మెథడాలజీలో ఎంతో మంది స్టూడెంట్స్ కూడా చాలా హైయెస్ట్ పొజిషన్లో షైన్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్ని ఎంచుకోవాలంటే అసలు ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలండి? ఇది చాలా మంచి ప్రశ్న అండి. ఇప్పుడు అందరు పేరెంట్స్కు, తర్వాత విద్యార్థులకు, అంటే ఈ ఇంటర్ పాస్ అయిన విద్యార్థులకు వచ్చే డౌటు, ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్ అంటే మీరు చూడగానే అన్ని బ్రోషర్స్ మీద వాటి మీద పెద్ద పెద్ద బిల్డింగులు ఉంటాయి. పెద్ద బిల్డింగులు కాదండి మీరు చూడాల్సింది, బిల్డింగ్ లోపల ఉండే
ఈ ఉండాల్సిన ముఖ్యమైన 3 విషయాలు ఉంటాయి. నెంబర్ 1 ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మళ్ళీ బిల్డింగ్ కాదు, ఐ విల్ కమ్ బ్యాక్. తర్వాత ఫ్యాకల్టీ, తర్వాత రిజల్ట్స్ అండ్ ప్లేస్మెంట్. మనకు వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నప్పుడు బిల్డింగ్లో పాటు ఇది వృత్తి విద్యా కోర్సు. వృత్తి విద్యా కోర్సు లోపల విద్యార్థికి నైపుణ్యం చాలా ఇంపార్టెంట్. ఇఫ్ దిస్ బాయ్ టేక్స్ మెకానికల్, ఆ మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించిన నైపుణ్యం క్షుణ్ణంగా ఈ పిల్లవాడు 4 సంవత్సరాల్లో నేర్చుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ 4 సంవత్సరాలు తను నేర్చుకోవడానికి ఆ కాలేజీలో ల్యాబ్స్ ఉన్నాయా లేవా, వెల్ ఎస్టాబ్లిష్డ్ ల్యాబ్స్ అంటాం. వెల్ ఎస్టాబ్లిష్డ్ ల్యాబ్స్ ఇన్ దట్ పర్టికులర్ ఫీల్డ్ ఉన్నాయా లేవా. ఇఫ్ ది బాయ్ ఈస్ టేకింగ్ ఈసీఈ ల్యాబ్స్ ఉండాలి. ఇఫ్ ది బాయ్ ఈస్ టేకింగ్ సిఎస్సి ల్యాబ్స్ ఉండాలి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. యా, అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఫ్యాకల్టీ. సిన్స్ ఇట్ ఈస్ అగైన్ వన్స్ ఐఎమ్ టెలింగ్, ఇది వృత్తి విద్య కాబట్టి ఈ వృత్తి విద్య నేర్చుకొని నేర్పగలిగే శక్తి ఉన్న అధ్యాపకులు ఉండాలి. సుశిక్షితులు, ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ అంటే హైలీ క్వాలిఫైడ్, ఎక్స్పర్ట్, అండ్ దే షుడ్ హ్యావ్ ది ఇంక్లినేషన్ టు టీచ్. ఎగ్జాక్ట్లీ. అండ్ సచ్ ఫ్యాకల్టీ ఉందా లేదా మీరు పర్సనల్గా పోయి చూడతా. మీరు మీ బాబు ఆర్ మీ స్టూడెంట్ అండ్ పేరెంట్స్ బోత్ ఆఫ్ యూ టు గో అండ్ యూ టు సీ ది కాలేజ్. అండ్ లాస్ట్లీ ద ప్లేస్మెంట్స్ as well as the results. All said and done, the boy has to pass with highest marks. Every parents want the same thing. So after getting very good marks and after coming out of the college with flying colors, if he has got a placement in his hands, and sky is the limit for his happiness. And all these things are available in my Spurti Engineering College. I have got 70 and odd well established laboratories. And 200 and all highly qualified faculty, most of them are with PhDs. And coming to the placements and results, my results is very near to 100%, 97 to 100. And placements, it has crossed 83% as far as the placement is concerned. So I am very proud to tell my institution, Spurti Engineering College, is one of the best college and the మోడల్ కాలేజ్ as far as the బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇస్ కన్సర్న్. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు ఇంజనీరింగ్ ఉన్న ఇంపార్టెన్స్ గురించి తెలుసుకున్నాము. అయితే స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంజనీరింగ్ కోర్స్ చేసిన తర్వాత జాబ్ ప్లేస్మెంట్స్లో ఏ విధంగా డెవలప్మెంట్స్ ఉంటాయి, ఏ విధంగా కౌన్సిలింగ్ ఉంటాయి, స్టూడెంట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలని చిన్న బ్రేక్ తర్వాత తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్. హాయ్ డాడ్. హాయ్ తల్లి. చూడు రక్తం. చిగుళ్ళలోంచి రక్తం. చిగుళ్ళ సమస్యలకి చిహ్నాలు ఇవి. అంటే జర్మ్ బిల్డప్. కోల్గేట్ టోటల్ ప్రోగ్రామ్ హెల్త్ ట్రై చేయి. అమ్మా, ఇది చిగుళ్ళపై అయ్యే జర్మ్ బిల్డప్ తో పోరాడుతుంది. ఇంకా 4 వారాలలో చిగుళ్ళని బాగు చేస్తుంది. కొత్త కోల్గేట్ టోటల్ ప్రోగ్రామ్ హెల్త్ చిగుళ్ళ సమస్యలను 4 వారాల్లో సరిచేస్తుంది. సెన్సేషనల్ మూవీస్ అంతిమ పోరాటం. అంతిమ పోరాటం. దక్షిణ భారతదేశంలోనే ప్రఖ్యాతిగాంచిన ది చెన్నై షాపింగ్ మాల్ ఆడి సేల్. ఫ్రెష్ స్టాక్, ఫ్రెష్ డిజైన్స్ పై 50% వరకు తగ్గింపుతో ఆడి సేల్. ది చెన్నై షాపింగ్ మాల్, హైదరాబాద్ మరియు సికింద్రాబాద్. ఫాల్కన్, ఇది పంపు కాదు, పాతాళ గంగ. ఓహో, నోట్లోని మూలలో శుభ్రం కాలేదు. అవును, తను కోల్గేట్ సూపర్ ఫ్లెక్స్ యూజ్ చేయదు. నేను చెప్పేది వినడం లేదు. చూడు, ఫ్లెక్సిబుల్ మెడ ఉండి తీరాలి, ప్రతి వైపుకు వెళ్ళేది. రైట్, పైకి. ఇతను చెప్తున్నాడు కోల్గేట్ సూపర్ ఫ్లెక్సీ యొక్క ఫ్లెక్సిబుల్ మెడ నోట్లోని మూలలకు చేరుకుని పూర్తిగా శుభ్రం చేస్తుంది. అరే డెంటిస్ట్ నువ్వా? ఆయన సారీ డాక్టర్. కోల్గేట్ సూపర్ ఫ్లెక్సీ, ఫ్లెక్సిబుల్ మెడతో పాటు. వెల్కమ్ బ్యాక్ టు స్టడీ గైడ్. సత్యకళ్యాణి గారు, మీరు స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్కి హెచ్ఓడిగా చేస్తున్నారు. సో ఇంజనీరింగ్ కోర్సులో ప్లేస్మెంట్స్ రావాలంటే స్టూడెంట్స్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలండి? ఇంజనీరింగ్ కోర్స్లో ప్లేస్మెంట్ రావాలంటే ప్లేస్మెంట్ ఈజ్ నాట్ ఏ 1 day
ప్రిపరేషన్ ఆర్ 1 month ప్రిపరేషన్ ఆర్ 1 year ప్రిపరేషన్. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ మీరు ఏమని ఫీల్ అవుతారంటే ఫైనల్ ఇయర్కి వచ్చినప్పుడు లేకపోతే ప్లేస్మెంట్స్ జరిగే ముందు 1 day జస్ట్ ప్రిపేర్ అయ్యి ఓవర్లుక్ ఇస్తే ప్లేస్మెంట్స్కి ప్రిపేర్ అవుతారని అనుకుంటారు. అది చాలా తప్పండి. సో యాజ్ అండ్ వెన్ దే సెలెక్టెడ్ ఇన్ ఇంజనీరింగ్ విచ్ ఇస్ ఎ ప్రొఫెషనల్ కోర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దే షుడ్ go oriented towards their goal. What is their goal first? Then strengths and weakness analysis చేసుకోవాలి వాళ్ళు. In which areas they are strong, in which areas they are weak. What are their basic weaknesses? Most of the students, when we interact with them, madam, we have stage fear, we have lack of communication skills. Okay, when these two things are there, we don't have confidence. So ilanti different type of weaknesses tho vastaru. So how to overcome those weaknesses from the first year onwards అనేది వాళ్ళు ఫస్ట్ తెలుసుకోవాలి. అలాగే ఇప్పుడు మీరు ఏ కంపెనీ ప్లేస్మెంట్స్ చూసుకున్నా రౌండ్స్ ఎలాగుంటాయంటే ద ఫస్ట్ రౌండ్ విల్ బి ద ఆప్టిట్యూడ్ టెస్ట్. డైరెక్ట్లీ మిమ్మల్ని టెక్నికల్ ఇంటర్వ్యూ సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడగరు. ఆప్టిట్యూడ్ టెస్ట్ ఈస్ ద ఫస్ట్ రౌండ్. మీరు 80% 90% కాలేజ్ టాపర్ అయినా సరే ఆప్టిట్యూడ్ టెస్ట్ లో మీరు ఫెయిల్ అయ్యారనుకోండి, యూ విల్ నాట్ గో అండ్ క్లియర్ ద ఫర్దర్ రౌండ్స్. సో ఆప్టిట్యూడ్ టెస్ట్ ఈస్ గోయింగ్ టు టెస్ట్ యువర్ లాజికల్ అండ్ అనలిటికల్ రీజనింగ్ ఎబిలిటీస్. అండ్ సెకండ్ రౌండ్ విల్ బి జామ్ అండ్ గ్రూప్ డిస్కషన్ సెషన్. ఇన్ ద జామ్ అండ్ group discussion session, your spontaneity, your time management, your communication skills are going to be tested. So ఇప్పుడు దీంతో పాటు ఏమవుతుందంటే జామ్ అండ్ గ్రూప్ డిస్కషన్లో ఇచ్చే టాపిక్స్ కూడా దే ఆర్ నాట్ సబ్జెక్ట్ రిలేటెడ్ టాపిక్స్. సో జనరల్గా ఆ టాపిక్స్ ఎలాగుండాయంటే ఇండియన్ ఎకానమీ గురించి, లేకపోతే పొలిటికల్ సిస్టమ్ గురించి, లేకపోతే ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్, గ్లోబల్ ఇంటర్నేషనల్ చేంజెస్ ఆర్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్, ఇలాంటి ఇష్యూస్ మీద గ్రూప్ డిస్కషన్ జరుగుతుంది. సో అది గ్రూప్ డిస్కషన్లో మనం ఏదైనా నోరు తెరిచి మాట్లాడాలి అంటే so they should have some idea, some basic idea about all these concepts. So దీని కోసం ఏం చేయాలంటే స్టూడెంట్స్ రెగ్యులర్ గా పేపర్ చదవడం, న్యూస్ పేపర్ చదవడం. So these are all comes under personality development skills. Yes, of course. So అది 1 year ముందు చేసుకుంటే సరిపోదు. They should continue, they should create a habit of reading the newspaper daily and listening to the news channels so that their communication skills also will be developed. And at the same time the next round will be the technical round. So where they should have complete hold on the subject, the basic fundamentals of the subject, and finally the HR round. So వీటన్నిటితో పాటు ఒక రెజ్యూమే ప్రిపేర్ చేసుకునేటప్పుడు స్టూడెంట్ ఏం దృష్టిలో పెట్టుకోవాలంటే రెజ్యూమేలో వాట్ ఆర్ యువర్ అచీవ్మెంట్స్. బేసికలీ ద కంపెనీస్ వాంట్స్ టు సీ మీరు 4 years ఇంజనీరింగ్ చేశారు ఒక సో కాలేజ్లో, మీరు ఏం అచీవ్ చేశారు అపార్ట్ ఫ్రమ్ గోయింగ్ టు ద కాలేజ్ అండ్ పాసింగ్ యువర్ ఆల్ ఎగ్జామినేషన్స్. వాట్ ఆర్ ద అచీవ్మెంట్స్ దట్ యూ హ్యావ్ అచీవ్డ్? హ్యావ్ యూ పార్టిసిపేటెడ్ ఇన్ ద కాలేజ్ యాక్టివిటీస్? హ్యావ్ యూ పార్టిసిపేటెడ్ ఇన్ ద ఇంటర్ కాలేజ్ యాక్టివిటీస్, కాంపిటీషన్స్ అండ్ సో ఆన్. సో వీటన్నిటితో పాటు వాళ్ళు ఆన్లైన్ టెస్ట్, ఆన్లైన్ నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ ఆర్ అవైలబుల్, ఆన్లైన్ ప్లేస్మెంట్ టెస్ట్ చేసుకుంటూ వాళ్ళు they need to use this make the secret of the Spurti Engineering College that a student shows his or her caliber in front of other institutions అన్నమాట. రైట్, కాలేజ్ నుండి కరీంనగర్ నుంచి విజయ్ గారు లైన్ లో ఉన్నారు. నమస్తే అండి విజయ్ గారు. నమస్తే సార్. మాట్లాడండి ఇక్కడ, చెప్పండి మీ డౌట్ ఏంటో చెప్పండి. హలో చెప్పండి విజయ్ గారు చెప్పండి. సార్ నాకు ఎంసెట్ లో 7000 ర్యాంక్ వచ్చింది. ఈసీఆర్ సివిల్ లో టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజ్ లో సీట్ వస్తుందా? నేను ఓసీ సార్. విజయ్ గారు, చాలా మంది కాలేజ్ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే తమ ర్యాంక్ తెలిపి తనకు ఏ కాలేజీలో సీట్ వస్తుంది అనే దానికంటే ప్రస్తుతం జరుగుతున్న డిబేట్ లో ఇంజనీరింగ్ కోర్సుకునే ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకోవడానికి కొద్దిగా ప్రాముఖ్యత ఇవ్వండి అని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. సార్ చెప్పండి. ఆయన 7000 ర్యాంక్ వచ్చింది. ఆయనకు ఆల్మోస్ట్ ఏ కాలేజీలో అయినా కానీ సీట్ వస్తుంది. అండ్ మోస్ట్ ప్రాబ్లీ ఈ మే గెట్ ఇన్ గవర్నమెంట్ కాలేజెస్ ఇట్ సెల్ఫ్. అండ్ ఈజ్ చూజింగ్ ఈసీఈ అండ్ సివిల్. ఐ థింక్ యూ విల్ గెట్ సివిల్ వెరీ ఈజీలీ. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఇంజనీరింగ్ చేసిన తర్వాత చాలా మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయారో తెలీదు, బట్ అల్టిమేట్లీ స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ మాత్రం ఒక మార్క్ అనేది చూపించుకుంది. అవుట్ స్టూడెంట్స్ని పాస్అవుట్ చేస్తూ కూడా మంచి హైయెస్ట్ ప్లేస్మెంట్స్లో వాళ్ళని రిక్రూట్మెంట్ చేసి కూడా ప్లేస్మెంట్ పంపించింది. సో ఈ సక్సెస్ని మీరు ఏ విధంగా పంచుకుంటారండి? డెఫినెట్గా అండి, స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్లో మేము మొదటి నుంచి ఏంటంటే ప్లేస్మెంట్స్ పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నాము. దాని యొక్క రిజల్టే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఈ సంవత్సరం మనకు 300 స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు మనకు ప్లేస్మెంట్స్లో. అయితే దీని గురించి ఇప్పటిదాకా మేడం చెప్పినట్టు ఫస్ట్ ఇయర్ నుంచే వీఆర్ డూయింగ్ సో మెనీ యాక్టివిటీస్ అండి. ఏదైతే ప్లేస్మెంట్స్లో కంపెనీస్ వచ్చినప్పుడు ఏదైతే స్కిల్స్ చూస్తారో ఆ స్కిల్స్ని మేము ఫస్ట్ ఇయర్ నుంచి పిల్లలకు ట్రైనింగ్ చేస్తున్నాం. ఏది పర్సనాలిటీ డెవలప్మెంటే కానివ్వండి, కమ్యూనికేషన్ స్కిల్సే కానివ్వండి, ప్లస్ టెక్నికల్ స్కిల్సే కానివ్వండి, యాప్ట్యూడ్ స్కిల్సే కానివ్వండి, ఇవన్నీ ఫస్ట్ ఇయర్ నుంచే మాకు సపరేట్ ట్రైనర్స్ ఉన్నారు. వీ హ్యావ్ సపరేట్ సెల్ ఫర్ ఇట్.
ప్లేస్మెంట్ సెల్ అని ఎక్స్క్లూజివ్ 9 ట్రైనర్స్తో ఉన్నారు, క్వాలిఫైడ్ ట్రైనర్స్. వీటితోటి ఫస్ట్ ఇయర్ నుంచే పిల్లలకు ఈ ఏరియాస్ మీద మొదటి నుంచి ట్రైన్ చేసి ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి ఒక కంపెనీకి కావాల్సిన స్కిల్స్ డెవలప్ చేస్తున్నాం. ఇది ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ అవసరం అండి. ఇప్పుడు చాలా కాలేజ్లో మనం అంటారు చాలా మంది పిల్లలకు ఉద్యోగాలు రావట్లేదని. ఏ కాలేజీలో అయితే ఫస్ట్ ఇయర్ నుంచి ఈ రకమైన శ్రద్ధ కనబరిచినప్పుడు డెఫినెట్గా ఆ కాలేజీలో 80% స్టూడెంట్స్కి జాబ్స్ వస్తాయండి. కానీ ఇది చేయకుండా ఫైనల్ ఇయర్ రాగానే ఉద్యోగం రావాలంటే రాదండి. ప్లస్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు పిల్లవాడు కూడా ఫస్ట్ ఇయర్ నుంచే ట్రైన్ చేసినప్పుడు ఉపయోగించుకోవాలి, ఫెసిలిటీస్ని ఉపయోగించుకొని తన స్ట్రెంగ్త్ వీక్నెస్ ఐడెంటిఫై చేసుకొని ఏదైతే వీక్ ఉన్నాడో ఆ ఏరియాస్లో ఇంప్రూవ్ చేయడానికి తన యొక్క సాయశక్తుల ప్రయత్నం చేయాలి. ప్లస్ ఫైనల్గా చాలామంది ఇంజనీరింగ్ జాయిన్ అయ్యే పిల్లలు దృష్టి పెట్టుకోవాల్సింది ఏంటంటే కనీసం 65% మెయింటైన్ చేయాలండి. ఒక కంపెనీ వచ్చిన తర్వాత ఇంజనీరింగ్లో నీకు 4-1 వరకల్లా 65% లేదంటే నీకు చాలా కంపెనీస్ నీకు ఎగ్జామ్ రాయడానికి అలో చేయవు. కాబట్టి ఫస్ట్ ఇయర్ నుంచే ఆ 65% మెయింటైన్ చేయడానికి ట్రై చేయాలి. చాలా మంది ఇంటర్మీడియట్ నుంచి ఇంజనీర్ రాగానే క్యారీ ఫార్వర్డ్ అయిపోతారు పిల్లలు. నేను ఇంటర్మీడియట్ వరకు చాలా కష్టపడ్డా, ఇంకా ఇంజనీరింగ్లో ఎంజాయ్ చేద్దామని కాలేజ్కి వెళ్ళకపోవడం, ఇర్రెగ్యులర్గా ఉండడము, ప్లస్ కాన్సన్ట్రేట్ చేయకపోవడం సబ్జెక్ట్స్ పైన, ఇలాంటివి చేసి థర్డ్ ఇయర్కి వచ్చిన తర్వాత రియలైజ్ అవుతారు. అప్పుడు దే విల్ బికమ్ సీరియస్. అప్పుడు కాన్సన్ట్రేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అప్పటికేమవుతుందంటే చాలా వాల్యుబుల్ టైం గడిచిపోతుంది. తర్వాత అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు పాస్ అవ్వడానికే కష్టపడతాడు కానీ ఈ అడిషనల్ స్కిల్స్ నేర్చుకోవడానికి టైం ఉండదు. కాబట్టి ఏదైతే స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ నుంచే గోల్ సెట్ చేసుకొని నీ జీవితంలో ఏ కంపెనీలో అయితే నువ్వు ఉద్యోగం సంపాదించాలనుకుంటున్నావో ఆ కంపెనీకి తగ్గ స్కిల్స్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు డెఫినెట్గా ప్రతి స్టూడెంట్ బ్రహ్మాండంగా మంచి జాబ్ ఆపర్చునిటీ వస్తుంది. ఓకేనండి, స్టడీ గైడ్లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ప్రత్యేకించి ఇంజనీరింగ్ కోర్సెస్కి సంబంధించి గర్ల్స్ స్టూడెంట్స్ పై స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ, ప్రత్యేక సిట్యుయేషన్ యాక్టివిటీస్ గురించి కూడా తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్. శ్రీజ ఫ్యాషన్స్ ఆషాఢం బంపర్ ఆఫర్. సాఫ్ట్ పట్టు, ఉప్పాడ, బనారస్, పరంపర, మాంగళ్య పట్టు, కుబేర పట్టు, ఉప్పాడ పట్టు, లైట్ వెయిట్ శారీస్, ప్లెయిన్ శారీస్, జాంతాని వీవ్స్, కంచి, వర్క్ శారీస్ మరియు అన్ని రకాల చీరలపై ఆషాఢ మాసం ఫెస్టివల్ ఆఫర్. ఫ్లాట్ 30% డిస్కౌంట్. ఈ ఆఫర్ జూలై 3 నుంచి 13 వరకు మాత్రమే. శ్రీజ ఫ్యాషన్స్, రోడ్ నెంబర్ 12, రత్నదీప్ సూపర్ మార్కెట్ ఎదురుగా, బంజారా హిల్స్, హైదరాబాద్. ఫోన్ నంబర్ 04066250047. పెద్ద నోటుగా చూసివేయండి. ఉన్న వాటిలో ఇదే పెద్ద నోట్ సార్. దీర్ఘకాలిక మీ అనారోగ్య సమస్యలకు పరిష్కారం దొరకలేదా? 35 సంవత్సరాల అనుభవం, పరిశోధన, నిపుణత కలిగిన డాక్టర్లచే చికిత్స. స్టార్ హోమియోపతి, స్టార్ ఆయుర్వేద. నేను నమ్మాను, మీరు నమ్మండి. కోల్గేట్ సెన్సిటివ్ ప్రో రిలీఫ్ కి ఇప్పుడు ఎక్కువ మంది డెంటిస్ట్ల సిఫార్సు. ఇది 2 రెట్లు ఎక్కువ ప్రభావకారి. ఇది వెంటనే ప్రభావం చూపిస్తుంది. కోల్గేట్ సెన్సిటివ్ ప్రో రిలీఫ్ తెరుచుకున్న ట్యూబ్యూల్స్ ని సీల్ చేసి రిపేర్ చేస్తుంది. సెన్సిటివిటీ నొప్పి నుంచి తక్షణ మరియు దీర్ఘకాల ఉపశమనాన్ని ఇస్తుంది. అంచేతనే నేను నా సిఫార్సుని మార్చుకున్నాను. కోల్గేట్ సెన్సిటివ్ ప్రో రిలీఫ్ 2 ప్రభావం గలది మిగతా సెన్సిటివ్ టూత్ పేస్ట్లతో పోలిస్తే. ఇప్పుడు పొందండి 2 రెట్లు ఎక్కువ సెన్సిటివిటీ సంరక్షణని కేవలం 39 రూపాయలకే. వెల్కమ్ బ్యాక్. మనతో మాట్లాడేందుకు వేములవాడ నుంచి రేవంత్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి రేవంత్ గారు. నమస్తే అండి, మాట్లాడండి. స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ డైరెక్టర్, అదేవిధంగా ప్రిన్సిపాల్, హెచ్ఓడి కూడా మనతో ఉన్నారు, వారితో మాట్లాడండి. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పు రేవంత్. సార్, మెకానికల్ సైన్స్ తీసుకోవాలనుకుంటున్నాను. ఏ సబ్జెక్ట్స్ లో గ్రిప్ ఉండాలో చెప్తారా? నువ్వు మెకానికల్ తీసుకోవాలనుకుంటే నీకు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్లో స్ట్రాంగ్ ఉండాలా, నీకు ఇంట్రెస్ట్ ఉండాలా. స్ట్రాంగ్ ఉంటే నువ్వు మెకానికల్ ఇంజనీరింగ్ అవ్వచ్చు, బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకేనండి, సత్యకళ్యాణ్ గారు, ఇందాక నేను గర్ల్స్ స్టూడెంట్స్ గురించి అడిగాను. సో ప్రత్యేకించి స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్లో మీరు ఒక హెచ్ఓడిగా ఉన్నారు. సో గర్ల్స్ స్టూడెంట్స్ గురించి ఎలాంటి కేర్ తీసుకుంటారండి? స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్లో 70% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ గర్ల్స్ స్టూడెంట్స్ అండి. సో మా కాలేజ్లో గర్ల్స్ స్టూడెంట్స్కి ఫస్ట్ థింగ్ ఈస్ వీ హ్యావ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ సెక్యూరిటీ సిస్టమ్స్ ఇన్ అవర్ కాలేజ్.
Apart from that, there are special play courts, play area for the girls, where full-time physical director, exclusively lady physical director is appointed for the girl students. Apart from that, we have Spurti Women's Chapter. Spurti Women's Chapter లో different faculty from all the departments they are representing. So ఏ స్టూడెంట్స్ అయితే ఏ బ్రాంచ్ అయితే ఉన్నారో వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ కానీ వాళ్ళ ఐడియాస్ కానీ ఏదైనా షేర్ చేసుకోవాలంటే దే విల్ అప్రోచ్ ద ఫ్యాకల్టీ మెంబర్ who are there in the Spurti Women's Chapter. And apart from that, Spurti Women's Chapter అనేది exclusive activities కండక్ట్ చేస్తాయి. Just like International Women's Day, then we have Women's Equality Day, then we have different type of festivals. All these different type of celebrations will be done under Spurti Women's Chapter. And girls యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచడానికి, so through Women's Chapter we are inviting lawyers, doctors, then eminent personalities, women personalities exclusively in the business field and who are women entrepreneurs. ఇలాంటి వాళ్ళందరినీ మేము టోటల్లీ అవేర్నెస్ అండ్ మెచ్యూరిటీ ప్రోగ్రామ్స్ అన్నమాట. రైట్. చంద్రమౌళి గారు, జనరల్ గా ఒక తెలుగు మీడియం నుంచి వచ్చిన విద్యార్థి ఇంజనీరింగ్ లో జాయిన్ అయిన తర్వాత చాలా అనేక ఇబ్బందులు పడుతుంటాడు. అది పర్సనాలిటీ డెవలప్మెంట్ లో కానివ్వండి, లేకపోతే స్టడీస్ లో కానీ, లేకపోతే కమ్యూనికేషన్ గ్యాప్ లో కానివ్వండి. బట్ స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్లో ఇది భిన్నంగా ఉంటుంది. ఒక స్టూడెంట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మెచ్యూర్డ్ అయిపోయి పాస్ అవుట్ అవుతున్నాడు. సో ఈ సక్సెస్ ని అంటే మీరు దీనికి ఈ ఒక స్టూడెంట్ ని షైన్ చేయడానికి ఎలాంటి యాక్టివిటీస్ తీసుకున్నారండి? సరే, ముందు తెలుగు మీడియం విద్యార్థి అన్నారు కాబట్టి ఆయన తక్కువ చూడొద్దండి. తెలుగు మీడియం పిల్లలకు అవగాహన శక్తి ఎక్కువ ఉంటుంది. వాళ్ళ దగ్గర లైఫ్ స్టైల్ లేకపోవచ్చు కానీ లైఫ్ స్కిల్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. సో బికాస్ ఆఫ్ దీస్ టూ థింగ్స్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఇట్ సెల్ఫ్ విల్ ట్రై టు సెగ్రిగేట్ ది Telugu medium students. And say segregation means it's not complete segregation throughout the day. Say in the evening 3 to 4:30 or 3 to 5:30 we will segregate the student, and we have got see our English department is there, and well defined course is there for them. Both say lab is there as well as the teachers are there who will give special care to them, so that within no time or within the first year itself, their confidential level will be increased. And once their confidence level is improved and their communication skills are improved, their writing skills are improved, and they are on par with the regular students. And very interestingly, most of the jobs are cornered by the Telugu medium students, as you said very correctly. So in the light of that one, we are taking very special care once the boy is coming from the Telugu medium, and you need not worry, and we are taking all the care as far as the Telugu medium students are concerned. Right, great to hear that, sir. Next caller is from Varangal. Kranti garu line lo unnaru. Namaste andi. నమస్కారం అండి. మాట్లాడండి. హలో సార్, నేను తెలుగు మీడియం తీసుకోవాలనుకుంటున్నాను. సారీ అండి, మీ వాయిస్ క్లియర్ గా లేదు. మరోసారి మాట్లాడండి క్రాంతి గారు. నేను సివిల్ ఇంజనీరింగ్ తీసుకోవాలనుకుంటున్నాను. అంటే ఏ సబ్జెక్ట్ లో తీసుకుంటారండి? సివిల్ ఇంజనీర్ తీసుకుంటున్నాను. క్రాంతి, civil engineering is one of the very good subject. It is a worldwide recognized subject and worldwide required subject. Even in India, the infrastructure is developing like anything. Civil engineering, you can take civil engineering, but the most interesting thing, if you got interest, you try to learn the total skills. ఇప్పుడే చెప్పాను, నీకు అభిరుచి ఉంటే నైపుణ్యం, వృత్తి నైపుణ్యం చాలా ఇంపార్టెంట్. వృత్తి విద్యా కోర్సు లోపల నైపుణ్యం చాలా ఇంపార్టెంట్. నీకు వృత్తి విద్య తీసుకుంటున్నావు కాబట్టి వృత్తి విద్య నైపుణ్యం నేర్పించేందుకు మా దగ్గర అందరు ఉన్నారు. నువ్వు నా కాలేజీకి వస్తే డెఫినెట్లీ ఐ విల్ గివ్ ఎవ్రీథింగ్ టు యూ. ఇంతకుముందు కూడా చెప్పాను, ది వెల్ ట్రైన్డ్ అండ్ వెల్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఈజ్ దేర్ ఇన్ మై ఇన్స్టిట్యూషన్. ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ యూ చూస్ ది మై కాలేజ్, ఐ విల్ గివ్ ఎవ్రీథింగ్ టు యూ. రైట్ సార్. ఇంకో కాలర్ హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు లైన్ లో ఉన్నారు. నమస్తే అండి. సార్ నమస్తే సార్. నమస్కారం శ్రీనివాస్ రెడ్డి గారు, చెప్పండి సార్. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు సార్ ఇందాక ఫ్యాకల్టీ గురించి చెప్పారు. ఆ ఫ్యాకల్టీ ఎట్లా ఐడెంటిఫై చేయగలుగుతాం మనం? ఇప్పుడు ఏ కాలేజ్ చూసినా ఎంటెక్ లేకపోతే ఇంకా ఏదో డిగ్రీస్ ఇస్తున్నారు, ఇన్ని ఎక్స్పీరియన్స్ అనేది ఎక్స్పీరియన్స్ అని చెప్పి చూపిస్తున్నారు. వాళ్ళ బ్రోచర్ ఇంకా తీసుకుంటే, కానీ ఎట్లా ఐడెంటిఫై చేసేది? శ్రీనివాస్ రెడ్డి గారు, నేను అందుకోసం మేము చెప్పేది ఏంటంటే, బిల్డింగ్లు, బ్రోచర్లు వీటిని చూసి మనం కాలేజీని చూజ్ చేసుకోవాలని చెప్పేది అదే. అందుకోసం ప్రతి పేరెంట్ మీరు కాలేజీకి వెళ్ళిన తర్వాత ఎలా ఐడెంటిఫై చేయడం అంటే, వెళ్ళి మనం ప్రిన్సిపల్ తోటి, హెచ్ఓడితో ఇంటరాక్ట్ అవ్వాలి. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే మనం పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వాలండి. పిల్లలతో కలిసి, సపోజ్ మీ అబ్బాయిని మీరు ఒక పర్టికులర్ బ్రాంచ్లో జాయిన్ చేయాలనుకుంటున్నారు, ఆ పర్టికులర్ బ్రాంచ్ స్టూడెంట్ని కలవండి, కలిసి మీ ఫ్యాకల్టీ ఎలా ఉందని చెప్పండి. ఎందుకంటే ఆల్రెడీ చదువుతున్నాడు కాబట్టి వాడికి అవగాహన ఉంటుంది. కానీ మనకు బయట నుంచి వెళ్ళిన వాళ్ళకు, మనకు జనాలను చూసి, లేకుంటే కాలేజీ వాళ్ళు వెళ్ళి మీ దగ్గర ఫ్యాకల్టీ ఎలా ఉందంటే, ఎవరైనా ఏ కాలేజ్ వాళ్ళైనా చాలా బాగుందండి మా దగ్గర ఫ్యాకల్టీ, అంత సీనియర్ ఫ్యాకల్టీ అని చెప్తారు. సహజం, మీరు అన్న దాంట్లో చాలా వాస్తవం ఉంది.
కానీ ఒక స్టూడెంట్ని కలిసి, నువ్వు ఈసీ చదువుతున్న స్టూడెంట్ని కలిసి, బాబు మీ ఈసీ డిపార్ట్మెంట్లో ఫ్యాకల్టీ ఎలా ఉంది, మీకు బాగా చెప్తున్నారా, మీ దగ్గర రిజల్ట్స్ ఎలా వచ్చాయి అడిగినప్పుడు మీకు సరైన ఇన్ఫర్మేషన్ వస్తుందండి. అదే ఎండ్ ఆఫ్ ది డే ఏంటి, మనకు ఫ్యాకల్టీ బాగుంటే మనకు మంచి రిజల్ట్స్ ఉంటాయి, ప్లేస్మెంట్స్ ఉంటాయి. అది ఉన్నప్పుడే బాగుందని అర్థం. అవి రెండు లేవు అంటే ఎక్కడో లోపం ఉందని అర్థం. ఈ బేస్ చేసుకొని మీరు అవగాహన చేసుకోవాలండి. ఓకేనండి. జనరల్గా ఇంజనీరింగ్ కోర్సెస్ చదివేటప్పుడు స్టూడెంట్స్లో యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు, బెస్ట్ స్టూడెంట్స్ ఉంటారు. సో వారి అంటే వాళ్ళని ఏ విధంగా కేటగరైజ్ చేస్తారండి? ఇది రియల్గా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నార్మల్గా ఫస్ట్ ఇయర్లో మేము వీ విల్ సెగ్రిగేట్ ది యావరేజ్ స్టూడెంట్స్. మనకేంటి ఫస్ట్ మిడ్ టర్మ్ ఎగ్జామినేషన్, సెకండ్ మిడ్ టర్మ్ ఎగ్జామినేషన్, థర్డ్ మిడ్ టర్మ్ ఎగ్జామినేషన్, 3 టైప్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి ఫస్ట్ ఇయర్లో. And we will assess the student. Once we feel that the student is getting below average marks, immediately we will segregate that boy and we will take special care. Okay. And it is known as say additional care we will give on to that boy. Okay. And additional training will be given to we will that boy. conduct tutorial classes అండి. Okay. సపరేట్ జనరల్గా రెగ్యులర్ ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు ఆ రిజల్ట్ అనాలిసిస్ చేస్తుంటాం రెగ్యులర్గా. రిజల్ట్ అనాలిసిస్ చేసి ఎవరైతే పర్ఫార్మెన్స్ తక్కువ ఉందో ఫస్ట్ కౌన్సిలింగ్ ఇస్తాం. Okay. ఎందుకు నీకు తక్కువ మార్కులు వచ్చినాయి, నీ ప్రాబ్లం ఏంటి అని. Well. ఇందులో వీక్ స్టూడెంట్స్ ఐడెంటిఫై చేసి సపరేట్ గా ట్యూటోరియల్ క్లాసెస్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మాతో పాటు మా స్టూడియోలో ఉన్నందుకు. రైట్, ఇంజనీరింగ్ విభాగం లేనిదే నేడు అభివృద్ధి అనేది అసాధ్యం, అది అక్షరాల సత్యం అంటున్నారు స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యం. సో ఇంజనీరింగ్ కోర్సులో విద్యార్థులకు మంచి విద్యను అందిస్తూ వాళ్ళని సక్సెస్ బాట నడిపిస్తుంది స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్. ఇది వాళ్ళ స్టడీ గైడ్. కీప్ వాచింగ్ టీ న్యూస్.